నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నరేంద్ర మోదీ ఈ పేరులో వైబ్రేషన్ ఉంది, సమరోత్సాహం ఉంది, రాజనీతి ఉంది, దార్శనికత ఉంది, పరిపాలన దక్షత ఉంది. అందుకే నరేంద్ర మోదీని చూసి ఇప్పుడు ప్రపంచమంతా నమో మోదీ అంటోంది. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన ప్రయాణం దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేదాకా సాగింది. అక్కడితో ఆగిందా? లేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ దేశమంతా మార్మోగిపోయింది. ప్రజాస్వామ్య భారతంలో సరికొత్త చరిత్రను సృష్టించారు ప్రధాని మోదీ. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఒక కీలక రికార్డును కూడా అధిగమించారు. ఎన్నికల ద్వారా ప్రజల మద్దతుతో ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించారు. సామాజిక, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక భారత్కి కొత్త రూపం ఇచ్చిన కార్యదక్షుడిగా నిలిచారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, సిల్వర్ స్పూన్తో పుట్టింది లేదు. పుట్టింది దిగువ మధ్య తరగతిలో. నూనూగు మీసాల వయస్సులోనే ఆశ్రమ వాసం ఎలా ఉంటుందో చూశారు. దూర విద్య రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అసలు విద్యంతా సమాజాన్ని చూస్తూ, సమాజంలో తిరుగుతూనే నేర్చుకున్నారు. ఒక మారుమూల గ్రామంలో టీ అమ్మటంతో మొదలైన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి మలుపులో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు. అయినా గెలుపే ఆయన్ని వరించింది. నరేంద్ర మోదీ జీవితంలో ప్రతి దశ కూడా ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే. ప్రతి దశ కూడా పోరాట స్ఫూర్తిని నింపే అధ్యాయమే. నాయకుడిగా, పాలకుడిగా దేశ ప్రజలపై, దేశ ప్రగతిపై ఆయన ముద్ర ఆదర్శమే కాదు, అద్భుతం కూడా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది మోదీ ఇండియా. मैं नरेंद्र दामोदर दास मोदी 12 ఏళ్ల క్రితం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 12 ఏళ్ల తర్వాత అదే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎన్నికల ద్వారా ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ 12 ఏళ్ల కాలంలో మోదీ వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యారు. వరుసగా 3 సార్లు ఎన్డీఏకి సారథ్యం వహించి అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా 3 సార్లు విపక్ష కూటమిని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రధానమంత్రి పదవికి మోదీ తప్ప మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనస్సుల్లో నాటుకుపోయేలా చేశారు. ఇదేదో ఒక రోజులో జరిగిపోలేదు. గుజరాత్ సీఎంగా మోదీ సాధించిన విజయాలు ఆయన్ను 2014లో ప్రధాని పీఠం అధిష్ఠించేలా చేస్తే, 12 ఏళ్లుగా ప్రధానమంత్రిగా మోదీ చేసిన పాలన, అభివృద్ధి, ఎన్నికల కేంద్రంగా అమలు చేసిన వ్యూహాలు అన్నీ కలిపి మోదీని తిరుగులేని నాయకుడిగా నిలిపాయి. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10 ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 1964 వరకు కొనసాగారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన 4398 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. నరేంద్ర మోదీ 2014 మే 26 నుంచి నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. జూన్ 10తో ఆయన ఎన్నికైన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును అధిగమించారు. మోదీ తన జీవితంలో రాజకీయ నాయకుడిగా, పాలకుడిగా సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. 2014కి ముందు బీజేపీ అంటే కేవలం ఉత్తరాది పార్టీ అన్న ముద్రలోనే తన ఉనికిని చాటుకునేది. అలాంటి పార్టీని దేశంలో ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చెంతకు చేర్చిన ఘనత మోదీదే. ఉత్తరాది పార్టీ అనే స్టిక్కర్ తీసేసి తూర్పు, పడమర, దక్షిణం అన్న తేడా లేకుండా దేశమంతా విస్తరించేలా చేసిన ఘనత మోదీదే. బీజేపీ అగ్రశ్రేణి నాయకులైన వాజ్పేయి, అద్వానీలకు సాధ్యం కాని విజయాలను తాను అందుకోవడమే కాదు, పార్టీకి అందించారు నరేంద్ర మోదీ. అలానే ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను అధిగమించి భారత్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేశారు మోదీ. 2014లో మోదీ మొదటిసారి ప్రధాని పీఠం అధిష్ఠించిన వేళ భారత ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు $2 ట్రిలియన్. ప్రస్తుతానికి అది $4 ట్రిలియన్ మార్కును దాటేసింది. అధికారిక తాత్కాలిక అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ ఏకంగా 7.7% వృద్ధి నమోదు చేసింది.
అంతకుముందు ఏడాది ఇది 7.1%గానే ఉండేది. నామినల్ జీడీపీ కూడా 346.36 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2026 మార్చి చివరి నాటికి మన దేశ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో $688 బిలియన్ ఉన్నాయి. జపాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే డాలర్ మారకం రేటు ప్రభావాల వల్ల అంతర్జాతీయ సంస్థలు 2026 ఏప్రిల్ నాటికి IMF నివేదిక ప్రకారం భారత్ ఇంకా జపాన్, యూకేల వెనకే ఉన్నట్టు చూపించాయి. డాలర్ మారకం రేటు వల్ల తాత్కాలికంగా ర్యాంకింగుల్లో వచ్చే మార్పులను పక్కన పెడితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. 2014లో దేశ నాయకత్వం చేపట్టినప్పుడు మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న నినాదం ఇచ్చారు. అందరితో కలిసి అందరి అభివృద్ధి అన్న ఈ నినాదాన్ని అత్యంత వేగంగా ఆచరణలో పెట్టడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ఇప్పుడు ఈ నినాదానికి సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్లను కలిపి కొత్త సవాళ్ల అంతు చూసే పనిలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉంది. డిజిటల్ విప్లవాన్ని ప్రజల దైనందిక జీవితంలో భాగం చేయడంలో మోదీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. భారతదేశ ఆర్థిక రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఘనత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐకే దక్కుతుంది. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2026 మేలో దేశంలో 23.2 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ అక్షరాల 29.9 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ రికార్డు సృష్టించింది. డిజిటల్ ఇండియా ఉద్యమం భారతదేశాన్ని సాంకేతిక విప్లవంలో అగ్రగామి దేశాల సరసన నిలబెట్టింది. నేడు ఇంటర్నెట్ అనుసంధానం, డిజిటల్ సేవలు మరియు ఈ గవర్నెన్స్ గ్రామాలకు చేరడంతో పరిపాలన మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పౌర కేంద్రీకృతంగా మారింది. ఈ పరిణామం సామాజిక ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రదేశం, ఉగ్రవాదుల నిలయమైన దేశం, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, ఉగ్రవాదులను భారత్ మీదికి ఉసిగొల్పే దేశం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సాక్ష్యాధారాలతో సహా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ అసలు బతుకుని ఎన్నోసార్లు బయటపెట్టాం. అయినా పాకిస్తాన్ వంకర బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదు. భారత్ మీద విషం కక్కుతూనే ఉంది. ముష్కర మూకలకు శిక్షణ ఇచ్చి మరీ మన దేశంలో మారణహోమాలు సృష్టిస్తూనే ఉంది. మాకే పాపం తెలియదని అంతర్జాతీయ సమాజం ముందు ఏడుస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా అలానే నటించడానికి పాక్ రెడీ అయింది. కానీ భారత్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు రుచి చూపించింది. టెర్రరిజానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్కి అసలు టెర్రర్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ఆపరేషన్ సింధూర్. భారత్ ఏదీ మర్చిపోదు, దేన్ని క్షమించదు. 2025 మే 6 అర్ధరాత్రి దాటిన తర్వాత వెన్నులో వణుకు అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ఉగ్రమూకలకు అనుభవంలోకి తెచ్చింది ఆపరేషన్ సింధూర్. 23 నిమిషాలు, కేవలం 23 నిమిషాలు 100 మంది ఉగ్రవాదులకు మరణ శాసనం రాసింది ఆపరేషన్ సింధూర్. 23 నిమిషాల్లో 10ల సంఖ్యలో ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైనిక సామర్థ్యం ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చాటింది ఆపరేషన్ సింధూర్. ఉగ్ర దాడి జరిగితే అంతర్జాతీయ సమాజం ముందు న్యాయం కోరడం తప్ప భారత్ ఏమీ చేయలేదన్న పాకిస్తాన్ భావనకి పాతరేసి మరణ మృదంగాలు మోగించింది ఆపరేషన్ సింధూర్. ఉగ్రభూతం కోరలు పీకడం కోసం యుద్ధానికి సైతం వెనకాడని మోదీ ప్రభుత్వం చేసిన గర్జనకి పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. టెర్రరిజం విషయంలో ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్నే ఇకపై అమలు చేస్తామని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో తేల్చి చెప్పింది. ఆపరేషన్ వామపక్ష తీవ్రవాదం. దేశంలో మావోయిస్టు పార్టీ ఆనవాళ్లే లేకుండా ఏరిపారేయాలి. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇదే చెబుతుంది. ఈ దిశగానే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి అనేసింది. మావోయిస్టులను ఏరివేయడం మాత్రమే కాదు, మావోయిస్టు ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది మోదీ ప్రభుత్వం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా డెడ్ లైన్ పెట్టేశారు. 2026 మార్చి 31 తర్వాత దేశంలో మావోయిస్టులు ఉండరని మోదీ ప్రభుత్వం బహిరంగంగానే చెబుతూ వచ్చింది. అనుకున్నట్టుగా 2026 ఫిబ్రవరి నాటికే మావోయిస్టు పార్టీ భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లతో చరిత్రలో కలిసిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అలానే హిడ్మా ఎన్కౌంటర్స్, ఆ తర్వాత 4 అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ చరిత్రలో కలిసిపోయినట్టయింది. 58 ఏళ్లుగా దేశ అంతర్గత భద్రతకి సవాల్గా మారిన వామపక్ష తీవ్రవాదానికి చెక్ పెట్టడం మోదీ ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో ఒకటి. ప్రధానిగా పాలనలో అద్భుతాలు సృష్టించడమే కాదు,
బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు బలోపేతం చేయటం వరకు ప్రతి చోట కనిపించేది మోదీ మార్కే. 2013లో ప్రపంచంలో 5వ అత్యంత దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది భారత్. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. కేవలం 12 ఏళ్ల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతికి సంబంధించి ఇది అతిపెద్ద ఉదాహరణ. ఆర్థిక కోణంలోనే కాదు, ఎన్నో సవాళ్ల మధ్య సంక్షేమంలోనూ సరికొత్త చరిత్రను సృష్టించారు. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వ ఆర్థిక వ్యూహంగా మార్చిన సమర్థ పాలకుడిగా నిలిచారు మోదీ. ఈ 12 ఏళ్ల కాలంలో దేశంలో అత్యంత క్లిష్టమైన, కీలకమైన ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు నరేంద్ర మోదీ. రాజకీయంగా ఎన్నో సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలు ఎదురైనప్పటికీ సుస్థిరమైన పాలన అందించడంలో మోదీ చూపిన చొరవ అసాధారణం. ఆర్టికల్ 370, సిఏఏ, తలాక్ రద్దు లాంటి సాహసోపేతమైన చారిత్రక నిర్ణయాలను అమలు చేయడంలో ఆయన చూపిన రాజకీయ సంకల్పం భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం అనే చెప్పాలి. మోదీ ప్రభుత్వం ఎదుర్కొన్న పెను సవాళ్లలో కరోనా మహమ్మారి ఒకటి. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో కరోనాని హ్యాండిల్ చేయడం సాధారణమైన విషయం కాదు. అయితే లాక్డౌన్ ని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా వ్యాక్సిన్ల పంపిణీని కూడా విజయవంతంగా పూర్తి చేసింది మోదీ ప్రభుత్వం. కొత్త పార్లమెంట్ భవనాలు, మహిళా రిజర్వేషన్ల లాంటి కీలక పరిణామాలను కూడా 2వ దఫాలోనే మోదీ పూర్తి చేశారు. అలానే దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల కలగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేయడం కూడా మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోవలసిందే. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడం ఈ 12 ఏళ్ల కాలంలో కీలక విజయం. దేశంలో జన్ధన్ ఖాతాల సంఖ్య 58.15 కోట్లకు చేరగా వాటిలోని డిపాజిట్లు 3 లక్షల కోట్ల రూపాయలకు చేరువయ్యాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 44 కోట్ల ఆరోగ్య కార్డులను జారీ చేసి పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించారు. ఉజ్వల పథకం ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా 15.7 కోట్ల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.82 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రక్షణ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో భారత్ వేగంగా పురోగమిస్తోంది. 2014లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న మన రక్షణ ఎగుమతులు 2025-26 నాటికి ఏకంగా 38,424 కోట్ల రూపాయలకు చేరుకోవడం ఒక అద్భుతం. ప్రస్తుతం 80కి పైగా దేశాలకు భారత్ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల వల్ల గ్లోబల్ సప్లై చైన్లలో భారత్ కీలక స్థానం సంపాదించుకుంది. దేశ మౌలిక సదుపాయాలు కూడా అపూర్వమైన విస్తరణకు సాక్ష్యంగా నిలిచాయి. ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్లు, కొత్త విమానాశ్రయాలు, ఓడరేవులు భారతదేశ అభివృద్ధి ప్రస్థానానికి బలమైన చిహ్నాలుగా మారాయి. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయబడుతున్న ఆర్థిక కారిడార్లు, సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్న ఆధునిక రహదారులు ఇవన్నీ నూతన భారతదేశపు ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాలను ప్రతిబింబిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వ ఆర్థిక వ్యూహంగా మార్చడం మోదీ సర్కార్ ఘనతల్లో ఒకటి. ఈ 12 ఏళ్ల కాలంలో మన విదేశాంగ నీతిలో అనేక మార్పులొచ్చాయి. 2014లో ప్రధాని హోదాలో మోదీ తొలి విదేశీ పర్యటనకి ఎంచుకున్నది భూటాన్ దేశాన్ని. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇరుగు పొరుగు దేశాలతో మిత్రత్వం పెంచుకోవడంపై మొదట్నుంచి మోదీ దృష్టి పెట్టారు. ఎందుకంటే భారత్ ఇరుగు పొరుగు దేశాలకు దగ్గరవడానికి డ్రాగన్ కంట్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కేవలం పాకిస్తాన్తో మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలను చైనా ఆర్థిక సాయంతో దగ్గరకు తీస్తోంది. దీంతో మన ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే అమెరికా, రష్యాకి దగ్గర కావడంలో మోదీ విజయం సాధిస్తూ వచ్చారు. మారిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. G20 సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాలకు గొంతుకగా మారడం, రష్యా, యుక్రెయిన్ సంక్షోభం వంటి క్లిష్ట సమయాల్లోనూ దేశ ప్రయోజనాలే పరమావధిగా స్వతంత్ర విదేశాంగ నీతిని ప్రదర్శించడం మోదీ దౌత్య నైపుణ్యానికి మచ్చుతునక. భారత్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో దేశ రక్షణ, అంతర్జాతీయ వాణిజ్య రంగాల్లో భారతదేశ సార్వభౌమత్వాన్ని మోదీ ప్రభుత్వం చాటి చెబుతోంది. మోదీ స్వయంగా భారతీయ సంస్కృతి, యోగా, ఆధ్యాత్మికత, సనాతన విలువలకు సమర్థవంతమైన రాయబారిగా ప్రపంచ వేదికపై ఆవిర్భవించారు.
యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి మోదీ చారిత్రక పాత్ర పోషించారు. నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీన్ని భారతదేశ సాంస్కృతిక శక్తికి, ప్రపంచ నాయకత్వానికి విశిష్ట ఉదాహరణగా చెప్పొచ్చు. చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినప్పుడు నాటి ఇస్రో చైర్మన్ ప్రధాని మోదీని పట్టుకుని చిన్న పిల్లాడ్లా ఏడ్చేశారు. ఆ తర్వాత చంద్రయాన్ 3తో ప్రపంచమంతా భారత్ వైపుకు అబ్బురపడుతూ చూసింది. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రదేశాలకు సాధ్యం కాని రీతిలో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా చేసే స్థాయికి భారత్ ఎదిగింది మోదీ పాలనలోనే. అదే సమయంలో ఉద్యోగ కల్పన నుంచి మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధన వరకు అనేక సవాళ్లు మన ముందున్నాయి. విదేశాంగ విధానంలో సరికొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిన పెను సంక్షోభాలు భారత్ ముందున్నాయి. వాటన్నింటి సంగతి తేల్చడం మీదే ఇప్పుడు మోదీ దృష్టి పెట్టారు. మోదీ ప్రధాని అయ్యి 12 ఏళ్లు అంటే నరేంద్ర మోదీ కేవలం పుష్కర ప్రధాని మాత్రమే కాదు, ఇది మోదీ ఇండియా అని ప్రపంచ ప్రజలు చెప్పేంత బలమైన ముద్ర వేసిన ప్రధాని. నరేంద్ర మోదీ ప్రధాని అయిన ఈ 12 ఏళ్ల కాలంలో మనం సాధించిన ప్రగతి అంతరిక్షం దాకా చేరింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రదేశాల సరసన నిలవడమే కాదు, అగ్రదేశాల వల్ల కాని అద్భుతాలను చేసే స్థాయికి ఎదిగింది. ఈ దృశ్యం ఏ భారతీయుడు మాత్రం మర్చిపోగలడు? కేవలం గమ్యానికి 1 మైలు దూరంలో చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినప్పుడు నాటి ఇస్రో చైర్మన్ ప్రధాని మోదీని పట్టుకుని చిన్న పిల్లవాడిలా ఏడ్చేశారు. సంవత్సరాల పాటు పడిన కష్టం వృధా అయినందుకు కాదు ఆ బాధ. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న వేళ విజయానికి అడుగు దూరంలో ఇలా జరిగిందేంటన్న ఆవేదన. ఆ దృశ్యం చూసిన ప్రతి భారతీయుడికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఓటమికి సరైన సమాధానం చెప్పాలన్న కసితో 4 సంవత్సరాల 1 నెల రోజుల పాటు వందల మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషి చంద్రయాన్ 3 విజయానికి కారణమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఇదిగో ఇలా చూడండి, చంద్రుడిపై భారత జాతీయ చిహ్నం. మన దేశ కీర్తిని, ఖ్యాతిని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఎదిగిన తీరుని చంద్రుడి సాక్షిగా విశ్వానికి చాటి చెబుతున్నట్టుగా ఉంది కదా 4 తలల సింహపు చిహ్నం. చంద్రుడిపై రోవర్ ప్రజ్ఞాన్ భారత జాతీయ చిహ్నం 4 సింహాలను, ఇస్రో లోగోను ముద్రించింది. జాబిలిపై వాతావరణం ఉండదు కాబట్టి మన జాతీయ చిహ్నం, ఇస్రో లోగో ఎప్పటికీ చెరిగిపోవు. ఇప్పుడు భారత్ గగన్యాన్ మీద దృష్టి పెట్టింది. అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను పంపే ప్రణాళికలు తుది దశకు చేరాయి. అలానే చంద్రయాన్ 4 ప్రాజెక్టుపై కూడా ఇస్రో వర్క్ చేస్తోంది. ఇలా ఎన్నో విజయాలతో పాటు అనేక సవాళ్లు కూడా మోదీ ప్రభుత్వం ముందున్నాయి. నిరుద్యోగ శాతం తగ్గుతున్నప్పటికీ నిరుద్యోగ యువత సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం పెద్ద సవాల్గానే ఉంది. అలానే జెన్ జీ ఆకాంక్షలను అందుకోవడంపై మోదీ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జీడీపీలో తయారీ రంగం వాటాను 25% చేర్చాలన్నది నాటి లక్ష్యం. కానీ ప్రస్తుతానికి అది కేవలం 17% దగ్గరే ఆగిపోయింది. దీంతో పాటు విదేశాంగ విధానంలో ఎన్నో విజయాలు సాధించినా అమెరికా అధ్యక్షుడి తెంపరితనం వల్ల భారత్ సంక్షోభం కోరల్లో చిక్కుకోకుండా చూడడం కూడా మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలే. నరేంద్ర మోదీ కేవలం పుష్కర ప్రధాని మాత్రమే కాదు, ఇది మోదీ ఇండియా అని ప్రపంచ ప్రజలు చెప్పేంత బలమైన ముద్ర వేసిన ప్రధాని. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.